ఈరోజు రథసప్తమి కదా, రథసప్తమికి పూజా విధానం ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ముందుగా అయితే చిక్కుడాకులు, చిక్కుడు పువ్వు, జిల్లేడు పువ్వు, జిల్లేడాకులు, రేంగాయలు. సో రథసప్తమి నాడు మనము తలకి స్నానం చేయాలన్నమాట. సో ఒక జిల్లేడాకు, ఒక రేంగాయ పెట్టుకొని తల మీద పెట్టుకొని తలకి స్నానం చేయాలి. అలా మూడు సార్లు చేయాలి. తలకి స్నానం చేసిన తర్వాత మనము ఇలాగా ఇత్తడి గిన్నెకి పసుపు కుంకుమ పెట్టుకొని పరవాన్నం వండుకోవాలి. సో పాలు వేసుకొని 3 సార్లు పొంగిన తర్వాత అందులో బియ్యము బెల్లం వేసుకొని పరవాన్నం వండుకుంటాము. సో ఆ పరవాన్నం వల్ల చిక్కుడాకులో పెట్టుకొని స్వామికి నైవేద్యం పెట్టుకోవాలి. సో పరవాన్నంతో పాటు మనము పళ్ళు, మన ఇంట్లో ఏవైతే పళ్ళు వాటిలో కూడా మనం నైవేద్యం కింద పెట్టుకుంటాము. రథసప్తమికి 2 రోజుల ముందే మనము పెసల్ని కడుక్కొని నానబెట్టుకొని ఉంచుకోవాలి. మరుసటి రోజు మనం పెసల్ని క్లాత్లోకి ముడి కట్టుకొని ఉంచుకుంటాము. సో రథసప్తమి రోజుకి మనకి పెసలు అనేవి ఇలా మొలకలు బాగా వస్తాయి అన్నమాట మంచిగా. సో దాంతోపాటు స్వామికి నైవేద్యం పెట్టేటప్పుడు చలివిడి, రేంపళ్ళు, చెరుకు, దుంప, చిన్న ఖర్జూరం పెట్టుకుంటాము. సో పళ్ళు